రామాంజనమ్మ అనే పేషెంట్ మన దగ్గరికి కడుపు నొప్పితో వచ్చారు. అందులో ఏంటంటే స్కానింగ్ చేసాము. అందులో కుడివైపు కిడ్నీ మీద ఒక 4.5 సెంటీమీటర్ల గడ్డ ఉంది. యూజువల్ గా కిడ్నీలో ఉండే గడ్డలు ఎట్లా అంటే ఏదైనా గడ్డ వచ్చినప్పుడు దానికి ముఖ పరీక్ష కానీ రిఫైనేసింగ్ కానీ చేయడానికి కుదరదు. చేసినా మనకు ఉపయోగం ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుందంటే పూర్తిగా గడ్డ తీస్తేనే వాళ్ళకి పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పూర్తిగా కిడ్నీ తీసేవాళ్ళు. గడ్డ వచ్చిందంటే గడ్డతో పాటు కిడ్నీని కూడా తీసేవాళ్ళు. ఇప్పుడు నూతన పద్ధతి ప్రకారం న్యూ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఆ గడ్డ వరకు మాత్రమే తీసేస్తాం. గడ్డ వరకు తీసేసి అటువైపు ఉన్న కిడ్నీని సేవ్ చేస్తాం. సో అది కొంచెం పెద్ద ఆపరేషన్. అది కూడా మనం ఏం చేసామంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా లోపలే ఆ కిడ్నీని ప్రిజర్వ్ చేస్తా, కిడ్నీని సేవ్ చేస్తా, ఆ గడ్డ వరకు తీసేసి మళ్ళీ లోపల మిగిలిన కిడ్నీకి అంతా స్టిచెస్ వేసాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే 2 వైపుల కిడ్నీని మనం సేవ్ చేయగలుగుతాం. దానివల్ల ఫ్యూచర్ లో ఓన్లీ ఒక కిడ్నీ ఉండే వాళ్ళకంటే ఈ 2 వైపుల కిడ్నీ ఉండే వాళ్ళలో ఆరోగ్యం బాగుంటుంది. బీపీ షుగర్ వచ్చినా కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మనం ముఖ పరీక్ష చేసాము, ముఖ తీసి పరీక్షకు పంపించాము, ముఖ పరీక్ష చేసాము, రిపోర్ట్ కూడా వచ్చింది. పూర్తిగా క్యాన్సర్ అనేది మనం తొలగించగలిగామని రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఈ పద్ధతి ద్వారా మనం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఓన్లీ గడ్డ వరకు తీయటం వల్ల కిడ్నీని సేవ్ చేయగలిగాము. అట్లాగే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేయడం వల్ల పేషెంట్ అనేది తొందరగా రికవర్ అయ్యారు, తొందరగా లేచి తిరగడం జరిగింది. సార్ నమస్తే. మా చిన్నంపల్లి గ్రామము. చిన్నంపల్లి నుండి మా వదినకి గడ్డ ఉందని నొప్పితో బాధపడుతుంటే కర్నూలు హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ వచ్చినాం. కిమ్స్ హాస్పిటల్లోన ఎక్స్రే తీపిస్తే ఏమని తేలింది, ఈ గడ్డ ఉన్నది కిడ్నీ మీద అని తేలింది. ఆ గడ్డ ఎవరు మనోజ్ సారు, సో ఇదైతే గడ్డ తేలింది, ఇది కిడ్నీ మీద ఉంది, ఈ కిడ్నీకి ఏం ప్రాబ్లం లేకుండా తీస్తామని చెప్పి చిన్న మిషన్లతోన ఆ గడ్డని తీసేసినాడు. చిన్న కోతతోన తీసేసి ఇప్పటికైతే మా వదినకి బాగుంది ఆరోగ్యంతో. ఇంతకుముందు బాధపడేది, ఇప్పటికైతే బాగున్నది ఈ ఆరోగ్యంతో.